YSM న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మాజీ మంత్రి స్టేట్ డాక్టర్స్ వింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ సీదిరి అప్పలరాజు ప్రెస్ మీట్. ఆది నుంచి జగన్ మనస్తత్వం నేరపూరితమే. పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మీడియా సమావేశం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. డాక్టర్ ఎర్రోల శ్రీనివాస్. చింతపండుతో 3 ఆరోగ్య ప్రయోజనాలు ఇవే. మాజీ మంత్రి స్టేట్ డాక్టర్స్ వింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ సీదిరి అప్పలరాజు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఒక కేసు స్టడీ అంటూ ఓ చక్కనైనటువంటి ప్రవచనం మాట్లాడారు ఆయన. నేను అడుగుతా ఉన్నా, ఈ ఎమర్జెన్సీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు శ్రీరంగ నీతులు చెప్పడం ఏంటి? ఎమర్జెన్సీ వచ్చి నేటికి సుమారుగా 50 సంవత్సరాలని మాట్లాడుకున్నాం మనం 1975లో. అసలు చంద్రబాబు గారి రాజకీయ కెరియర్ ఎప్పుడు మొదలైంది అనేది ఒకసారి మనం గమనించాలి. ఈ సందర్భంగా ఏ పార్టీలో మొదలైంది ఒకసారి గమనించాలి మనం. చంద్రబాబు గారు మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మీరు 1975లోనే ఇండియన్ యూత్ కాంగ్రెస్లో మీరు జాయిన్ అయ్యారు. మీరు ఏ సంవత్సరం అయితే ఎమర్జెన్సీ ఇంపోజ్ చేశారో అదే సంవత్సరం మీరు అధికారికంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. మీరు ఈ విషయాన్ని మీరు మర్చిపోతే ఎలాగా? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సంజయ్ గాంధీకి ఎమర్జెన్సీ ఇంపోజ్ చేయించినటువంటి సంజయ్ గాంధీకి ప్రధానమైనటువంటి సపోర్టర్గా మీరు ఆ రోజు ఉన్నారు. మీరు ఈ దేశంలో ఎమర్జెన్సీ ఇంపోజ్ చేయటానికి కారణమైనటువంటి వ్యక్తులకు ముఖ్య అనుచరుడుగా ఉండి ఈ రాష్ట్రంలో క్రియాశీలక రాజకీయాల్లో మీరుండి ఈ దేశంలో ఎమర్జెన్సీ విధించటానికి కారణమైనటువంటి పార్టీలోనే మీరుండి ఈరోజు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా మీరు మాట్లాడడం చాలా హాస్యాస్పదం. ఇది చరిత్ర. ఇది మీరు మర్చిపోవచ్చేమో కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరు కూడా మర్చిపోరు. మీ రాజకీయ ప్రస్థానం ఎలా మొదలైంది అనేది మనం ఒకసారి గమనిస్తే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ 2019 ఎన్నికల తర్వాత చూస్తే మీరు అవుట్ అండ్ అవుట్ 2019 ఎన్నికలకు ముందు అవుట్ అండ్ అవుట్ కాంగ్రెస్ పార్టీతో అలయన్స్లో ఉన్నారు కదా. తెలంగాణ ఎన్నికల్లో కలిసే వెళ్ళారు కదా. ఏం రైట్ ఆర్ నాట్? రాహుల్ గాంధీని తీసుకొచ్చి హైదరాబాద్లో పెద్ద మీటింగ్ కూడా పెట్టించారు కదా. కాంగ్రెస్తో తెరచాటు రాజకీయం, కాంగ్రెస్తో రాజకీయ వ్యభిచారం చేసినటువంటి మీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ ఆది నుంచి జగన్ మనస్తత్వం నేరపూరితమే. పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మీడియా సమావేశం. ప్రతిపక్ష హోదా కూడా దక్కని నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు. మొన్న 18వ తారీఖున పోలీస్ ఆంక్షలు విధించిన ఆంక్షలు ధిక్కరించి తన పార్టీ కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నాడు. అతనికి శిలా విగ్రహం పెట్టారు, ఆవిష్కరించడానికని వెళ్ళాడు. అది ఓకే. ఆ ప్రయాణంలో అతను చేస్తున్న ప్రయాణంలో ఆ జన సందోహంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క కార్ డోర్ తీసి ఆ ఫుట్ బోర్డు మీద నిలబడి అందరికీ అభివాదములు చెప్పటం, ఈ పక్కన టైర్ కింద పడి సింగయ్య అని ఒక 60 సంవత్సరాల దళితుడు ఆ టైర్ కింద నలగటం, అది చూచి ఆ కార్యకర్తలు అతను బయటకు లాగి పక్కనున్న ముళ్ళ కంచెలో పడేయటం, తర్వాత 108 వాహనంలో అతను ఆసుపత్రికి తీసుకెళ్ళటం,
ఆసుపత్రికి తీసుకెళ్లే సందర్భంలోనే అతను చనిపోవటం ఇదంతా మనకు తెలుసు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు, దీనికి నాకు సంబంధం లేదంటాడు ఆయన. నిన్న హైకోర్టు కూడా వెళ్ళినట్టున్నాడు, నాకు సంబంధం లేదు, నేను నంగనాచినని వెళ్ళాడు ఆయన. ఆయనకి సంబంధం లేకుండా ఎలా ఉంటుంది? నా ప్రెస్ మీట్ దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు మీరు వినాలని నా విజ్ఞప్తి. లేకపోతే మీకు ఎవరికి బుర్రకెక్కేటట్టు ఎవరు చెప్పట్లా మీకు సరిగా. మీకే సంబంధం. మీ యాత్రలోనే అతను చనిపోయినాడు. అతను చావుకు మీరు కారకులు. మీరు పోలీస్ ఆంక్షల్ని మీరు గౌరవించి 3 కార్లతోటి 100 మందితోటి ప్రయాణం చేస్తుంటే సింగయ్య చనిపోయేవాడు కాదుగా. మరి అతను చావుకు మీరు కదా కారకులు. దాన్ని పక్కన పెడితే ఆయన టీం అంతా కూడా మేడం రోజా గారు కావచ్చు, అంబటి రాంబాబు గారు కావచ్చు, పేర్ని నాని గారు కావచ్చు, ఈయన ఆరెడ్డి గారి అందరూ కూడా ఎగబడి ఎవరు జగన్కి ఏం సంబంధం, అసలు ఆ కారు కిందే పడలేదు. ఎస్పీ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఎస్పీ గారు ఏం స్టేట్మెంట్ ఇచ్చారు? నా దగ్గరున్న సమాచారం ప్రకారం ఇదే అని ఇచ్చాడు. ఆయన లేచి వెళ్ళిపోతూ కూడా ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత మరలా ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ అన్నారు. అది చెప్పరా? తర్వాత దర్యాప్తు చేశారు, వీడియోలు టీవీ ఫుటేజ్లు అవన్నీ వెరిఫై చేసిన తర్వాత అసలు కారణం ఇది అని తెలిసింది. తెలిసిన దానికి ఎన్ని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్ డాక్టర్ ఎర్రోల శ్రీనివాస్ నిర్వహించారు. రైతుల బాధల గురించి మాట్లాడుతున్నారు. రైతులకు రుణమాఫీ ఎందుకు రాలేదో మాట్లాడుతున్నారు. రైతు భరోసా ఇస్తానన్నారు, రైతుకు భరోసా ఇవ్వలేదని మాట్లాడుతూ ఉన్నారు. కేసీఆర్ కిట్ ఇస్తామని చెప్పిండ్రు, న్యూట్రిషన్ కిట్ ఇస్తామని చెప్పిండ్రు, అవన్నీ కూడా బంద్ పెట్టిండ్రు. 18 నెలల్లో ఇవన్నీ ఎందుకు బంద్ అయ్యాయని అని అడుగుతూ ఉన్నారు. మీకు చేతనైతే గది సమాధానం చెప్పాలి కదా. వాటి మీద సమాధానం చెప్పకుండా నోటికొచ్చినట్టు ఇలా మీరు మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మేము రేవంత్ రెడ్డి గారికి ఈ అబద్ధాల ప్రచార కమిటీ సభ్యులకు, అబద్ధాల కమిటీ సభ్యులు ఏపీసీ అంటే అబద్ధాల ప్రచార కమిటీ, పిసిసి అంటే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ. నేను రాహుల్ గాంధీ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ అబద్ధాల కమిటీని రద్దు చేయండి. ఈ తెలంగాణ బాగుపడుతుంది. అబద్ధాల ప్రచార కమిటీని రద్దు చేయండి. ఎందుకంటే ఇక్కడ ముఖ్యమంత్రి గారికి మనమేమో ఢిల్లీలో హైకమాండ్ అనుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారికి 2 హైకమాండ్లు ఉన్నాయి. ఒకటేమో దేశ రాజధాని ఢిల్లీలో ఉన్నాడు రాహుల్ గాంధీ, ఇంకోటేమో ఏపీ రాజధాని అమరావతిలో బాబు ఉన్నాడు. ఇప్పుడు ఇద్దరు ఉన్నారు ఆయనకు హైకమాండ్లు. ఇలా మేడిగడ్డని ఎండబెట్టి పొలాలన్నీ పండబెట్టి ఇలా గోదావరి నీళ్ళన్నీ బనకచెర్ల తీసుకుపోతా ఉంటే ఈ ప్రాంతంలో పుట్టినటువంటి బిడ్డ అయితే ఏం మాట్లాడాలి? బనకచెర్లకు నీళ్ళు ఎట్లా తీసుకుపోతావా చంద్రబాబు, నీ సంగతి ఏందని మాట్లాడాలి. నీకేం అవసరం? నా తెలంగాణ ఎడారిగా మారుతుంది. ఈ మిగిలిన జలాన్ని గోదావరిలో నీళ్ళన్నీ నువ్వెత్తుకోపోతే ఆ పైన ఉన్నటువంటి నా తెలంగాణ సగం తెలంగాణ ఇక్కడ ఉన్నది కదా. నా రైతన్నలు ఏం కావాలా? నిన్ను ఎన్నుకున్నది, నిన్ను ముఖ్యమంత్రిగా చేసింది, మీకు అధికారం ఇచ్చింది. సమైక్య రాష్ట్రంలో 65 సంవత్సరాలలో ఏదైతే దమనకాండ, ఏదైతే అన్యాయం జరిగిందో అదే అన్యాయానికి మీరు ఒడిగడతా ఉన్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే మొన్న అందాల పోటీలో మొన్న మీటింగ్ జరిగినప్పుడు బాలకృష్ణ జై తెలంగాణ అన్నాడు. ఎంత దుర్మార్గం అంటే బాలకృష్ణ జై తెలంగాణ అన్నాడు, అల్లు అర్జున్ జై తెలంగాణ అన్నాడు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 18 నెలల్లో ఒక్కరోజు జై తెలంగాణలే. తెలంగాణ ద్రోహులు మీరా మేమా? అమరవీరుల స్తూపము అసెంబ్లీ పక్కనే ఉంటుంది. మేము కట్టించింది అయితే మీకు నచ్చలే. అంటే మీకు మంచిగా ఉన్నాయేమో నచ్చుతాయి, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటే మీకు నచ్చుతాయి, మీకు అవసరం ఉన్నాయి నచ్చుతాయి. సెక్రటరియట్లు పెట్టి కట్టించినాం, అది మేమే కట్టించినాం కదా, ఎందుకు కూర్చోవాలి? పక్కనే ఉండే కామన్
మన వంటలలో పులుపు రుచికి చింతపండుది ప్రత్యేక స్థానం. పప్పుచారు నుంచి పచ్చళ్ళ వరకు అనేక వంటకాల్లో దీన్ని విరివిగా ఉపయోగిస్తాం. తీపి పులుపు కలగలిపిన ఈ రుచి చిన్న పెద్ద అందరినీ ఆకట్టుకుంటుంది. అయితే కేవలం రుచిలోనే కాకుండా చింతపండు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుందని మీకు తెలుసా? గుండె ఆరోగ్యం నుంచి జీర్ణక్రియ వరకు ఈ చిన్నపాటి కాయ ఓ పోషకాల గని అని చెప్పొచ్చు. చింతపండు వల్ల కలిగే 3 ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం. చింతపండు చరిత్ర. చింతపండు అనేది ఆఫ్రికాకు చెందిన ఒక గట్టి కలప చెట్టు. ఇది భారతదేశం, పాకిస్తాన్ వంటి అనేక ఉష్ణమండల ప్రాంతాల్లో కూడా పెరుగుతుంది. చింతపండు కాయలు చిక్కుడు జాతికి చెందినవి. వీటి లోపల గింజలు, వాటి చుట్టూ ఉంటే గుజ్జు తినదగిన భాగం. పచ్చిగా ఉన్నప్పుడు ఇది ఆకుపచ్చగా పుల్లగా ఉంటుంది. పండిన కొద్దీ గోధుమ రంగులోకి మారి గుజ్జుగా తయారై తీపి పులుపు రుచిని సంతరించుకుంటుంది. ఆసియా, లాటిన్ అమెరికా, కరేబియన్ వంటకాల్లో దీన్ని చట్నీలు, సాస్లు, మిఠాయిల తయారీలో వాడతారు. సింగరేణి సొమ్మును ప్రభుత్వానికి దానం చేయడంలో ఉన్న ప్రేమ సింగరేణి యాజమాన్యానికి కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో లేదని ఏఐటీసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య ఆరోపించారు. జీడీకేఎల్ లెవెనింగ్ లైన్ గనిపై ఏఐటీసీ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన గేట్ మీటింగ్ లో సీతారామయ్య ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రైతులు ఇటనే రైతుల మీద కూడా చట్టాలు తీసుకొచ్చింది. ఎందుకు? ఈ రైతులందరికీ మనిషికి 2 ఎకరాలు, 5 ఎకరాలు, 10 ఎకరాలు ఉన్నది. ఈ మొత్తం భూములని కార్పొరేట్ సంస్థలకి, ఈ అదానీ అంబానీ లాంటి వాళ్ళకి పరిశ్రమలు సరిపోలేదు. వ్యవసాయం కూడా మేమే చేస్తాం, మొత్తం మాకే ఉండాలనే దాని కొరకు వాళ్ళు మా వ్యవసాయ భూముల చట్టాలు మార్చాలని చెప్పేసి నరేంద్ర మోడీ తీసుకొస్తే దానికి వ్యతిరేకంగా రైతులందరూ ఢిల్లీలో కూర్చొని ఎన్ని రోజులు సమ్మె చేసిండ్రండి. వాళ్ళు ఒక్కరోజు కాదు, నెల రోజులు కాదు, 2 నెలలు 3 నెలలు మరి అక్కడ ఢిల్లీలో కరోనా పీరియడ్లో కరోనా వచ్చి చచ్చిపోతున్నా కూడా లేవకుండా మొత్తం అక్కడ సమ్మె చేస్తే ఇప్పుడు రైతుల జోలికి పోకుండా ఆగింది. అట్లనే ఇవాళ కార్మిక వర్గం కూడా ఇవాళ నీ సంఘమా నా సంఘమా, రేపు ఆ చట్టాలు పోయిన తర్వాత నీ సంఘం ఏం చేయలేదు, నా సంఘం ఏం చేయలేదు, ఎవరు ఏం చేయలేదు. ఆ చట్టాలు ఉంటేనే మనం ఎవరైనా ఆ చట్టాల ప్రకారం ఇవ్వాలని కొట్లాడగలుగుతాం. కాబట్టి ఈ చట్టాలను రక్షించుకోవడానికి దేశంలోని అన్ని కార్మిక సంఘాలు ఒక్క బిఎంఎస్ మినహా, ఎందుకంటే బిఎంఎస్ బీజేపీ అనుబంధం కాబట్టి వాళ్ళు మినహా భారతదేశంలోని అన్ని కార్మిక సంఘాలను కలిసే రేపు 9వ తారీఖు నాడు సమ్మె చేయబోతా ఉన్నాం. నిన్ననే మన గోదావరికంలో అన్ని సంఘాలను పిలిచినాం. వచ్చినటువంటి సంఘాలన్నిటితోటి జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేశాం. రేపు సోమవారం నుంచి అందరం కలిసి అన్ని బాయిల మీద తిరిగి ఈ సమ్మె గురించి చెప్పాలని చెప్పేసి నిర్ణయించినాం. అంతకుముందే ఇక్కడ మీటింగ్ పెడదాం అనుకున్నాం కాబట్టి ఈ మీటింగ్ మనం పెట్టాము. కానీ రేపు సోమవారం నుంచి జరిగే మీటింగులు అన్ని కార్మిక సంఘాలను కలిసే తిరిగి ఈ మీటింగ్ జరుపుతాం. తప్పనిసరిగా కార్మికులందరూ సమ్మెలో పాల్గొనడమే కాకుండా ఆ రోజున వేలాది మందిగా మనం ప్రదర్శన జరిపి ఈ ప్రధానమంత్రికి అర్థమయ్యే విధంగా చేయాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్ ఆదేశానుసారం నారాయణఖేడ్ డీఎస్పీ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులు, ఎక్సైజ్, మున్సిపల్, విద్యాశాఖ తదితర శాఖల అధికారులు, విద్యార్థులు అందరూ కలిసి తహసీల్దార్ గ్రౌండ్ నుండి రాజీవ్ చౌక్ ర్యాలీగా వెళ్లి పట్టణ ప్రజలకు, యువతకు డ్రగ్స్ పై అవగాహన కల్పించారు. ఎవరైనా డ్రగ్స్ సేవించినట్లయితే తమ దృష్టికి తీసుకురావాలని లేదా టోల్ ఫ్రీ నంబర్ 1908 కు ఫోన్ చేసి సమాచారం అందించవలసిందిగా డీఎస్పీ వెంకటరెడ్డి సూచించారు. కార్యక్రమంలో నారాయణఖేడ్ సిఐ శ్రీనివాస్ రెడ్డి, నారాయణఖేడ్ ఎక్సైజ్ సిఐ రఘునాథ్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్, కాంగ్రెస్ సిఐ చంద్రశేఖర్ రెడ్డి, సిర్గాపూర్ ఎస్హెచ్ఓ వెంకటరెడ్డి, కల్హేర ఎస్ఐ వెంకటేశం, మనూర్ ఎస్ఐ కోటేశ్వరరావు, నారాయణఖేడ్ ఎస్ఐ 2 మొగలయ్య, నాగల్ గీత ఎస్ఐ సాయిలు, పోలీస్ అధికారులు, మున్సిపల్ అధికారులు, ఎక్సైజ్ అధికారులు, జూనియర్ కాలేజీ సిబ్బంది, గవర్నమెంట్ స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు అంతర్జాతీయ ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్ డే సందర్భంగా మా యొక్క ఎస్పీ గారి ఆదేశానుసారము మరియు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశానుసారము ఈరోజు నారాయణఖేడ్ పట్టణంలో ఈ యాంటీ డ్రగ్ డే సందర్భంగా వివిధ స్కూల్ సంబంధించిన పిల్లలతోటి అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు, పోలీస్ డిపార్ట్మెంటు, మిగతా ముఖ్యంగా ఎక్సైజ్ డిపార్ట్మెంటు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, మన మున్సిపల్ కమిషనర్ గారు, మిగతా సంబంధిత శాఖలందరూ కూడా ఈరోజు నారాయణఖేడ్ పట్టణంలో స్టిల్ గ్రౌండ్ నుంచి రాజీవ్ చౌక్ వరకు విద్యార్థులందరూ పాల్గొని ఈ ర్యాలీని సక్సెస్ఫుల్ చేశారు. మీ అందరికీ ఈ సందర్భంగా మరొకసారి చెప్పేది ఏంటంటే ఈ యొక్క డ్రగ్స్ అనేది
మన ఏ ఒక్క ప్రాంతానికి సంబంధించిన సమస్య కాదు, ఇది అంతర్జాతీయ సమస్య. అన్ని దేశాల్లో కూడా ఈ సమస్య అనేది పట్టి పీడిస్తూ ఉంది. దీన్ని నిర్మూలించడానికి ప్రభుత్వ పరంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా చర్యలు చేపట్టింది. టీనాబ్ అని రాష్ట్ర ప్రభుత్వము మెయిన్గా కాన్సన్ట్రేట్ చేస్తూ రాష్ట్రం మొత్తంలో కూడా ఈ డ్రగ్ను పూర్తిగా డ్రగ్ ఫ్రీ స్టేట్ని చేయాలనే ఉద్దేశంతో కంకణం కట్టుకొని అన్ని డిపార్ట్మెంట్లతోటి కోఆర్డినేషన్ చేసుకుంటూ ఈ యొక్క డ్రగ్స్ని నిర్మూలించడానికి ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది. మీ ద్వారా అందరి కూడా ఎవరు కూడా ఈ యొక్క డ్రగ్స్ని సేవించకూడదు. ఎలా విధంగా సేవించినట్టయితే మా యొక్క పోలీస్ సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. ఎక్సైజ్ సంబంధించి కానీ పోలీస్ సంబంధించి కానీ కంట్రోల్ రూమ్ కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తే సంబంధిత నేరస్తుల పైన మేము గట్టి చర్య తీసుకోవడానికి వీలు పడుతుంది. ఈ యొక్క ప్రోగ్రామ్ సక్సెస్ అయిన మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం. ఈ సందర్భంగా గౌరవ డిఎస్పీ గారు ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో మా మున్సిపల్ తరఫున మున్సిపల్ యొక్క ప్రజలకు యువతకు ముఖ్యంగా తెలియజేయనగా డ్రగ్స్కు అలవాటు పడకుండా జీవితాలని దుర్భరపాలు చేసుకోకుండా అందరూ ఆరోగ్యంగా ఉండాలని డ్రగ్స్కి అలవాటు పడొద్దని మా మున్సిపల్ తరఫున మేము కోరుతున్నాం. పోలీసుల చాకచక్యంతో వృద్ధురాలు మర్చిపోయిన బంగారం సంచి తిరిగి లభ్యమైన సంఘటన చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. చాంద్రాయణగుట్ట డిఐ రామస్వామి తెలిపిన వివరాల ప్రకారం చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో వృద్ధ మహిళ నుంచి చాంద్రాయణగుట్ట నుండి మెహదీపట్నం వరకు బస్సులో వెళుతోంది. గమ్యం చేరుకున్న మహిళ తన బ్యాగును బస్సులోనే మర్చిపోయింది. బస్సు దిగిన తర్వాత బ్యాగు మర్చిపోయిన విషయం గుర్తుకు రాగా వెంటనే చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు స్వీకరించిన డిఐ వెంటనే రంగంలోకి దిగి బస్సును మెహదీపట్నంలో గుర్తించి బ్యాగును కనుగొని బాధితురాలు అయిన మహిళకు అందజేశారు. ఈ సందర్భంగా డిఐ రామస్వామి మాట్లాడుతూ విధి నిర్వహణలో పోలీసుల పాత్ర మరవలేనిదని, 24 గంటలు ప్రజల సేవ కొరకు పోలీసులు పాటుపడుతున్నారని తెలిపారు. ఈ సంఘటనపై చాంద్రాయణగుట్ట ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. గుడ్ ఆఫ్టర్నూన్. मैं चंद्रायणगुट्टा क्राइम इंस्पेक्टर पी रामस्वामी हैदराबाद सिटी। आज 11 बजे को एक औरत, उनका नाम है विद्यावती, 61 ईयर्स, उन्होंने आके कंप्लेंट दी थी। उनका कंप्लेंट उनका बैग सिटी बस में भूल गए उसी में 10 तोला सोना है बोल के बोले थे। मैं इमीडिएटली हमारा SHO हमारा एसपी साहब को इन्फॉर्मेशन दिए। उनका इंस्ट्रक्शन से हमारा क्राइम स्टाफ को 2 जने को डिप्यूट किया। वो बस किधर जा रहा बोल के उनको पूछे तो वो मेहदीपट्टनम जा रहे बोल के उनको बोली थी। इमीडिएटली हमारा स्टाफ वो बस को फॉलो करके मेहदीपट्टनम के पास रुका के वहाँ उनका जहाँ पे बैठे थे वो सीट में देखे तो उनका बैग मिले थे। वो बैग ला के स्टेशन ला के देखे तो उनका 10 तोले सोना मिल गई। उनका जैसा सोना था वैसा उनको मिल गई थी। उन्होंने विद्यावती अमनगल में टीचर काम करती है। इधर हैदराबाद आने के लिए अमनगल से बस चढ़ के चांद्रायणगुट्टा एक्स रोड पे उतर गई थी। यहाँ से फिर नार्सिंग जाने के लिए सिटी बस चढ़ गई थी। वो सिटी बस कंडक्टर वाला नार्सिंग नहीं जा रही है गाड़ी बोल के बोले तो वो थोड़ा आगे जाके उतर गई थी। जल्दी में उनका बैग भूल गई थी। उनका बैग ट्रेस आउट करके उनका 10 तोले उनका बैग उनको पहुँच दिया। वो बहुत खुशी हो गया। हमारा पास कोई भी ऐसा आया बोले तो इमीडिएटली हम काम करके उनका जो भी है सॉल्व करने का हम देखते हैं। हमारा ऑफिसर से इंस्ट्रक्शन से उनका ट्रेस होने के बाद उनको खुशी हो गई। हम भी बहुत खुशी है क्यों बोले तो वो बैग ट्रेस करें। थैंक यू। बुलेटिन मुगिंचे मुंदु हेडलाइन्स मरोसारी। మాజీ మంత్రి స్టేట్ డాక్టర్స్ వింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ సేద్రి అప్పల్ రాజు ప్రెస్ మీట్. ఆది నుంచి జగన్ మనస్తత్వం నేరపూరితమే, పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మీడియా సమావేశం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్, డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్. చింతపండుతో 3 ఆరోగ్య ప్రయోజనాలు ఇవే. ఇవి ఇప్పటివరకు నవలసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.